పిల్లలు మీరు అంటే కథల యొక్క ప్రాముఖ్యత చెప్తాను. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ అందరూ కూడా ఒకటి సిఇఓస్ అంటే ఈ పిల్లలకి అర్థమవుతుందో లేదో, అందుకనే ఏంటంటే కంపెనీ ఓనర్స్ అందరూ కూడా కథలు నేర్చుకుని కథలు చెప్పగలిగే వాళ్ళు, కథలు చక్కగా ఎదుటి వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు కథ చదివి మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీ సిస్టర్ కానీ చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న కంపెనీ యజమానులందరూ కూడా కథలు నేర్చుకుని కథలు చెప్పే పైకి వచ్చారు. మీరు ఆశ్చర్యపోతారు. అంటే కథని చక్కగా చెప్పడం అంటే ఇప్పుడు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకోండి ఎవరికైనా, ఎవరైతే చిన్నప్పుడు కథలు బాగా చదివి కథలు నేర్చుకున్న వాళ్ళు ఎదుటి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు. సో అందు గురించి ఏంటంటే ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఒక ప్రపంచంలో ఉన్న కొంతమంది బుక్స్ రాశారు. ఆ బుక్స్ లో మెయిన్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అనే దాని మీద చాలా పుస్తకాలు రాశారు. కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు కేవలం ఆ పుస్తకాలు రాసిన వాళ్ళు. అంటే ఆ కథకి ఎంత ప్రాముఖ్యత ఉంది. నిజంగా పిల్లలకి ఏంటంటే ఇప్పటి నుంచి మీరు కథలు చదవండి, కథలు నేర్చుకోండి. ఈ కార్యక్రమానికి రావడం ఏంటంటే ముఖ్యంగా పిల్లలు బెనిఫిట్స్ పొందాలి. సో ఇప్పుడు పిల్లలు లైబ్రరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని మొబైల్ చదవండి, ఏం చదవండి, పుస్తకం చదివితేనే మీకు జ్ఞాపశక్తి ఉంటుంది.